are a butterfree. You are a fairy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సుష్మా, మా పాప పేరు తన్విక. మేము ప్రెజెంట్ యూఎస్లో ఉంటున్నాం. ఇవాళ వ్లాగ్లో యూఎస్లో 11 months బేబీతో డైలీ నా రొటీన్ ఎలా ప్లాన్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తున్నా, కుకింగ్, క్లీనింగ్, ఇంకా బేబీ ఫుడ్ ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది నా డే. పాప లేచేసరికి 7:30, 8 అవుతుంది. ఇక్కడ నేను నైట్ ఇడ్లీకి బియ్యం నానబెట్టున్నా. 5 cups బియ్యంలో 2 cups ఉద్దిపప్పు, ఇంకా 1 cup ఒక స్పూన్ మెంతులు, 1/2 cup సగ్గు బియ్యం వేసి బాగా వాష్ చేసి నానపెట్టేశాను. ఇంక ఇవి మిక్సీలో వేసేటప్పుడు పిండి బాగా వేడిగా వస్తుంటుంది. అలా రాకుండా నేను ఆల్రెడీ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను. అవేమో గట్టిగా అయిపోయింది. ఆ వాటర్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కూల్ వాటర్ లాగా వేస్తున్నా. ఇలా కూల్ వాటర్ వేస్తే పిండి బాగా వస్తుంది, ఇడ్లీ కూడా బాగా మెత్తగా వస్తుంది. ఇంకా పిండి గ్రైండ్ చేసేసిన తర్వాత దీంట్లో వాష్ చేసేకి కొంచెం లిక్విడ్ వేసాను, గిన్నెలు కడుక్కునే లిక్విడ్ ఆర్ సోప్ అయినా వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసినామంటే కొంచెం లోపల ఉండేదంతా మొత్తం పోతుంది. మళ్ళీ తర్వాత నార్మల్గా వాష్ చేయొచ్చు. నేను ఇక్కడ పెరుగు పెరబడుతున్నా. ఇక్కడ పాలు ఆల్రెడీ కాంచుంటారు, ఇలా కౌ మిల్క్ ఉంటాయి డబ్బాలలో, మనలాగా ప్యాకెట్స్ ఉండవు, ప్యాస్టరైజ్డ్ అంతా. పెరుగు అంత టేస్ట్ ఉండదు, బట్ ఇంట్లో బెటర్ అనేసి చేస్తున్నా. బాగా కాంచేసి ఒక 10 minutes పొంగొచ్చే వరకు లో ఫ్లేమ్ పెట్టి తర్వాత కొంచెం సేమిరిలాగా మజ్జిగ వేసేసి దాంట్లో ఎండుమిరపకాయ వేసాను, బాగా పేరుతుంది. ఇంకా మార్నింగే నేను వంట చేసేస్తాను, లంచ్కి కానీ డిన్నర్కి కానీ. సో నాకు ఈజీ అయిపోతుంది ఆఫ్టర్నూన్కి కొంచెం పాపతో స్పెండ్ చేసినట్టు. ఇక్కడ నేను సాంబార్ చేస్తున్నా, పాపకు కూడా సాంబార్ యాడ్ చేస్తున్నా ఇందులోనే. సో కొన్ని స్కిప్ చేసినట్టు ఇట్లా ఈ ప్రాసెస్లో చేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసి తర్వాత అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, వంకాయ, బీన్స్ ఇవన్నీ ఇక్కడ నేను కాస్కోలో కొన్నాను. ఈ క్యారెట్ వాళ్ళే పీల్ చేసి మొత్తం రెడీమేడ్ లాగా కట్ చేసి ఇస్తారు. సో కొంచెం వాష్ చేసి డైరెక్ట్ వేస్తున్నా. క్యారెట్, బీన్స్, ఆనియన్స్, టమోటా వేసి కట్ చేసేస్తున్నాను. ఇంకా వంకాయ ఒకటి వేసాను. జస్ట్ పప్పు టైప్ ప్రాసెస్ చేస్తాను. నార్మల్ సాంబార్ లాగా ఫస్ట్ ఫ్రై చేసి అదేం చేయను, ఉడకబెట్టేసి వేసేస్తున్నాను. బీన్స్ అన్ని కట్ చేసి, వంకాయ, ఈ ఆనియన్స్, టమోటో, ఇంకా క్యారెట్ ఇవన్నీ కట్ చేసి కందిపప్పు వేసి వాటర్ వేసి ఇవన్నీ దాంట్లో వేసేసి కుక్కర్లో వేసేసి తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, లైట్గా ఉప్పేస్తాను, ఎక్కువ వేయను. బాగా మెత్తగా అయిపోయే వరకు విజిల్స్కి పెడతాను. మొత్తం ఫ్రై ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ వాటర్లో పప్పు చేస్తాం కదా సేమ్ అంతే. కొంచెం చింతపండు వేసాను పులుపు కోసం. నెక్స్ట్ ఇంకా బాగా మెత్తగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వరకు ఉండిచ్చేసి తీసేస్తాను అనమాట. తీసేసిన తర్వాత పాపకి సపరేట్గా తీసి పెడతాను, ఎందుకంటే తర్వాత మనకు సాంబార్ పొడి కానీ మసాలాలు వేసుకోవచ్చు అనేసి. ఇక్కడైతే సాంబార్ కుక్కర్కి వేసేసి ఫ్రెష్ అయిపోయి దేవునికి పూజ చేస్తున్నా. దేవునికి ఇలా స్టార్ట్ చేస్తే పూజ చేసుకొని మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా డే అంతా. పూజ చేసుకున్న తర్వాత వామ్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతున్నా. నార్మల్గా డైలీ వామ్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉంటా. హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది మార్నింగ్ ఇలా వామ్ వాటర్ తాగడం వల్ల. తర్వాత వామ్ వాటర్ తాగేసి ఇట్లా కుక్కర్ దగ్గరకు వచ్చేసరికి సాంబార్ అయిపోయింది. సో సాంబార్లో ముందుగా పొడి ఏం వేయకుండా పాపకు పక్కన పెట్టేస్తున్నా, మసాలాలు ఏం లేకుండా. తనకి ఆఫ్టర్నూన్ నైట్కి ఇదే ఉంటుంది కదా అని క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక చిన్న గిన్నెలో తీసుకొని. ఇంకా తనకి తీసేసిన తర్వాత మాకు పోపు వేసి సాంబార్ పొడి అవన్నీ వేసేకి పక్కన మళ్ళీ పోపు ఎక్స్ట్రాగా పెట్టుకున్నా. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు వేసేసి అందులో మనం ఆల్రెడీ చేసుకున్న కుక్కర్లో పెట్టుకున్న సాంబార్ మొత్తం వేసేసి అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం సాంబార్ పొడి, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. పాపకి పెడుతున్నా కదా సేమ్ అని ఫస్ట్ కుక్కర్లో తక్కువ వేసాను, ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇంకా పోపు వేసేసి బాగా పొళ్ళన్నీ వేసి మిక్స్ చేసేసాను. కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెడితే అయిపోతుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తున్నాను. సాంబార్ పూరీ కాంబినేషన్ బాగుంటుంది కదా. కొంచెం చపాతీ పిండి ఉంటే పూరీ చేసేస్తున్నాను. ఇంకా పాప లేచే ఒక 15 minutes 20 minutes ముందు తనకి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఇక్కడ రాగి పిండి, ఓట్స్ పౌడర్, ఇంకా నట్స్ పౌడర్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసి అందులో బాగా కొంచెం వాటర్ వేసి గడ్డలు లేకుండా బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సేమ్
రాగి పోరిడ్జ్, ఓట్స్ పోరిడ్జ్ ఎలా చేస్తామో సేమ్ ఆ టైప్లోనే నట్స్ పౌడర్, ఓట్స్ పౌడర్ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే అందులో రెసిపీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడకుంటే ఒకసారి ఈ వీడియో లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి ఆ రెసిపీస్ కోసం. ఇంకా బాగా కొంచెం సాలిడ్ టైప్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత పక్కన గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారాక పెట్టేయచ్చు. అందులో కొంచెం ఫార్ములా పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు. నేను ఫార్ములా పౌడర్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తాను. ఫ్రూట్స్ లేకపోతే బనానా కానీ, యాపిల్ కానీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్ ఇలా స్మాష్ చేసి యాడ్ చేస్తాను. ఇంకా అలా పాపకు పోరిడ్జ్, మా కోసం పూరి సాంబార్ చేసి తినేసాము. తిన్న తర్వాత వెంటనే ఏం నిద్రపోదు, కొద్దిసేపు బాగా ఆడుకుంటుంది పాప. చాలా కింద పెట్టే, అక్కడ పెట్టే, అక్కడ పెట్టినా అన్న, నాకు ఇస్తావా? థ్యాంక్ యూ. బాగా వేసుకుని ఇక్కడ ఇక్కడ. హాయ్ హాయ్ తన్విక, నువ్వేనా అక్కడ? తన్విక బేబీ. ఇంకా కొద్దిసేపు ఆడుకొని అలసిపోయి నిద్రపోతుంది. 11 కల్లా మార్నింగ్. ఇక్కడ రక్షాబంధన్ అనేసి అన్నయ్యతో కాల్ మాట్లాడుతున్నాను. పాప నిద్రపోయిన తర్వాత రైస్కి పెట్టేశాను. రైస్ వేడిగా ఉన్నప్పుడు స్మాష్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, తినే కూడా పిల్లలకి బాగుంటుంది, మనం ఈజీగా తినిపించేయచ్చు. ఇంకా బాగా స్మాష్ చేసిన తర్వాత అందులో సాంబార్ మార్నింగ్ పక్కన పెట్టాం కదా, అది వేసేసాను. ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల బేబీకి హెల్తీగా ఉంటుంది, పాపకి తినే కూడా టేస్టీగా ఉంటుంది ఫుడ్. సో చాలా ఈజీ ప్రాసెస్గా, హెల్తీ ప్రాసెస్గా అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి అలా సాంబార్ రైస్ పెట్టేశాను. ఇలారా తన్వి, బొమ్మలతో తప్ప అన్నిటితో ఆడుతూ ఉంటుంది. వాటర్ బాటిల్స్, బుక్స్ ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. ఇంకా ఈవినింగ్ ఏమో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. క్లైమేట్ అయితే సూపర్గా ఉండే ఆ రోజు. ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి వేసి పెట్టాం కదా, అది నైట్కి బాగా పొంగింది. ఇంకా ఆ పిండితో కొంచెం తీసి ఇడ్లీ చేద్దామని పక్కకు పెడుతున్నాను. ఇంకా పాలు పేరు పెట్టాం కదా, పెరుగు కోసము బాగా గట్టిగా వచ్చింది. మీకు ఎంతమందికి ఇష్టము చక్కెర పెరుగు వేసుకొని తినడం? నాకైతే అప్పుడే పేరిన పెరుగులో కొంచెం చక్కెర వేసుకొని తినడం చాలా ఇష్టము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పెరుగు చక్కెర. పాపకు కూడా ఉత్త పెరుగు బాగా పెడుతుంటాను. పెరుగు చాలా మంచిది బేబీస్కి కూడా. పెరుగన్నం కానీ ఉత్త పెరుగు కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, ఇంట్లోనే కొద్దిసేపు బుక్ చదివించాను. నార్మల్గా మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ చదువుతుంది. ఇవాళ కొద్దిసేపు ఈవినింగ్ టైం కూడా చదివించాను. మేము ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నుంచే స్టార్ట్ చేసాము బుక్స్ చూపించడం, చదివించడము. ఇంకా కొద్దిసేపు బుక్స్ చదివించిన తర్వాత ఇడ్లీకి పెడుతున్నాను. ఆఫ్టర్నూన్ ఉన్న సాంబార్లోనే ఇడ్లీ కొంచెం మిక్స్ చేస్తాను. ఇవాళ సాంబార్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో ఇడ్లీ పాత్రలో ఏం వెజిటేబుల్స్ వేయట్లేదు, ఓన్లీ ఇడ్లీ పెడుతున్నాను. లేకుంటే క్యారెట్ తురిమి ఇడ్లీ పైన వేయడం కానీ, బ్రోకలీ సపరేట్గా కానీ, పొటాటో అట్లా స్టీమ్ పెట్టినట్టు వెజిటేబుల్ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. కంపల్సరీ వెజిటేబుల్స్ కానీ ప్రోటీన్ కానీ అస్సలు స్కిప్ చేయను తనకి. ఇంకా ఇడ్లీ పైన కొంచెం సాంబార్ లాగా ఈ వెజ్జీస్ వేసి స్మాష్ చేసి పెట్టేస్తే ఇడ్లీ బాగా మెత్తగా ఉంటుంది కదా, తినేస్తుంది. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు కంపల్సరీ ఆడిపించడం కానీ, బయటకు తీసుకెళ్ళడం కానీ, బుక్ చదివించడం కానీ కంపల్సరీ చేస్తాము. ఇవాళైతే బుక్ చదువుకుంది, తొందరగా చదువుకుంది. 2 times, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చదివించాను. నువ్వు ఇది నాన్న ఫెయిరీ ఫ్రెండ్స్ Butterbean, you are a butterbean, you are a fairy. ఇంకా చాలే. తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళి వచ్చాక పాప నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత నేను హౌస్ క్లీనింగ్, డిషెస్ క్లీనింగ్, ఇంకా కొంచెం స్కిన్కి కేర్ అలా చేసుకుంటాను. నేను ఇక్కడ స్కిన్కి విటమిన్ సి సీరం అప్లై చేసుకుంటాను డైలీ నైట్ పడుకునే ముందు. ఇంకా అలా మార్నింగ్ టు నైట్ డే ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా అయిపోయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్.